ది రాజాసాబ్ 3 అవర్స్ రన్ టైమ్ తో జనవరి 9th వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన మూవీ ఇది. ఇంకా వెళ్ళి చూశాను. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది గాయస్. దేనికో ఫుల్ రివ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, రాజాసాబ్ ప్రభాస్ వాళ్ళ నానమ్మ జానకి దేవి జరీనా వహబ్ తనకి మతిమరుపు ప్రాబ్లం ఉంది. తనతో కలిసి ఉంటూ ఆమెని జాగ్రత్తగా ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు రాజాసాబ్. అయితే ఒకప్పుడు మహాసంస్థానానికి మొగటవలేని మహారాణి జానకీదేవి. తన భర్త కనకరాజు సంజయ్ దత్ తనంటే ఎంతో ప్రేమ. అయితే అతని కోసం ఆమె ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పట్లో నమ్మకస్తుడిగా ఉన్న గంగరాజు సముద్రకని తను కూడా కనకరాజు కోసం ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ నానమ్మ కోరిక తీర్చడానికి వాళ్ళ తాతని తీసుకురావడానికి వెళ్తాడు రాజాసాబ్. అసలు ఈ కనకరాజు ఎవరు? అతని కోసం వెళ్ళిన రాజాసాబ్ ఏం చేశాడు? అసలు తన తాత ఏం చేశాడు? ఎందుకు కనకరాజు తన ఆస్తి మీద అంత ప్రేమ పెంచుకున్నాడు? కనకరాజుని రాజాసాబ్ ఎలా పట్టుకున్నాడు, అడ్డుకున్నాడు, తిరిగి వాళ్ళ తాతని తీసుకొచ్చాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెయిన్ గా చెప్పుకోవాల్సింది ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ గానీ, యాక్షన్ ఎలిమెంట్స్ గానీ ప్రతిదీ మూవీకి పెద్ద హైలైట్ అనే చెప్పాలి. ప్రభాస్ లుక్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ విషయంలో డైరెక్టర్ మారుతి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించాడు. తన స్క్రీన్ ప్రెజెంటేషన్స్ కానీ ప్రతిదీ చాలా బాగా ఎలివేట్ చేసి చూపించాడు. ఇంకా ప్రభాస్ నానమ్మ జానకీదేవి మధ్య సీన్స్ కూడా ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ అయితే ప్రభాస్ పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో ఉంది. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే రిద్దీ కుమార్, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, సముద్రకని, సత్య, సప్తగిరి, విటివి గణేష్ వీళ్ళ క్యారెక్టర్ మేరకు బాగానే చేశారు. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ ఒక టెంప్లెట్ లో వెళ్తుంది. అక్కడి వరకు పర్వాలేదు, బాగుంది. కామెడీ గానీ స్టోరీ టెల్లింగ్ గానీ అంతా బాగుంది. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి ఫస్ట్ హాఫ్ వరకు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే, విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమీ లేవు, కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో మాత్రం భారీ విజువల్ చూపించాడు. ఆ మహల్లో ఇంటీరియర్ వర్క్ గానీ, హిప్నటైజ్ రిలేటెడ్ విజువల్స్ గానీ, ఒక మనిషి మైండ్ ని కంట్రోల్ చేసే కాన్సెప్ట్ ఆర్ట్ వర్క్ గానీ, హర్రర్ ఎలిమెంట్స్ గానీ మూవీలో చాలా బాగా చూపించాడు. ఇంకా క్లైమాక్స్ విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. స్టోరీ సింపుల్ అయినా విజువల్స్ మాత్రం ఎంగేజింగ్ గా ఉన్నాయి. ఇంకా విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రభాస్ క్లోజ్అప్ షాట్స్ కూడా బాగున్నాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గ్రాండ్ గా బాగా చూపించారు. ఇంకా తమన్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, టాప్ నాచ్ అని చెప్పలేము కానీ బెటర్ అనిపించింది. సాంగ్స్ అయితే టైటిల్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అర్థం కావు, గుర్తుండవు కూడా. ఇక మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే, అసలు ప్రేమ కథా చిత్రం మారుతి గారిదేనా అనిపించింది నాకైతే చూడగానే ఈ మూవీ. ఆ మూవీలో లవ్, కామెడీ, రొమాన్స్, హర్రర్ ని చాలా బాగా బ్యాలెన్స్డ్ గా చూపించాడు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగా చేశాడు. కానీ రాజాసాబ్ సెకండ్ హాఫ్ నుంచి అసలు స్టోరీ ఎటు వెళ్తుంది, ఆ సాంగ్స్ సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఇంకా ఆ మహల్లోకి వెళ్ళాక అసలు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి, వెళ్తున్న నెరేటివ్ ఏంటి అనేలా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చూస్తుంటే బోర్ ఫీలింగ్ అనిపించింది నాకైతే. దానికి తోడు అటువంటి టైంలో కూడా రొమాన్స్ షార్ట్స్ పెట్టాడు, అవసరమా అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ ఇంట్రెస్ట్ అనిపించింది, అదే హిప్నాటిజం, మైండ్ గేమ్. కానీ అది చూపించే స్టైల్ మాత్రం కుదరలేదు. అంటే నెరేటివ్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది. ఇంకా ట్రైలర్ లో చూపించిన కొన్ని ప్రభాస్ స్టిల్స్ కూడా మూవీలో ఎక్కడా కనిపించవు. ఫ్యాన్స్ మాక్సిమం ఆ స్టిల్స్ కోసమే వెళ్ళారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసే డైరెక్టర్. ఫైనల్ గా స్టోరీలో డెప్త్ లేకపోవడం, నెరేటివ్ గ్రిప్పింగ్ గా లేకపోవడం, రాజాసాబ్ అనే క్యారెక్టర్ చూపించేసరికి అప్పటికే స్టోరీ ల్యాగ్ అవ్వడం, ఇలా కొన్ని మేజర్ కాన్స్ ఉండడం వల్ల మూవీ మీద కంప్లీట్ గా ఎఫెక్ట్ పడింది. ఇంకా ఫైనల్ గా వీక్ స్టోరీ, కొంచెం ల్యాగ్ అనిపించే నెరేటివ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏమి పెట్టుకోకుండా మూవీ చూడాలంతే. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.